స్టేడియం నిర్మాణానికి బొల్లా బ్రహ్మన్నాయుడు పేరైతే ఉంది కానీ అక్కడ స్టేడియం లేదు అని ఆంజనేయులు గారు ఆరోపిస్తున్నారు. ఎంత వాస్తవం అది అసలు? అది ఎస్, మంచి ప్రశ్న మీరు వేశారమ్మా. వాస్తవంగా ఇక్కడ ప్రజలందరికీ తెలుసు, అక్కడ మున్సిపాలిటీ చెత్త వేయించేవాళ్ళు వీళ్ళు. ఒక పక్క కాలేజీలో పిల్లలు 125 మందే పిల్లలు కాలేజీలో చదువుకునేవాళ్ళు. ఆ వాసన దెబ్బకి ఆ పురుగులు, ఇలా పురుగులు పాములు అవన్నీ వస్తూ ఉన్న పరిస్థితుల్లో ఆ మున్సిపాలిటీ చెత్త అంతా పెద్ద దెబ్బలాగా వేస్తే దాంట్లో కూడా కొందరు ఆక్యుపేషన్ చేసుకున్నారు. అప్పటికే ఒక 10 ఎకరాలు ఆక్యుపేషన్ చేసుకొని ఇల్లు నిర్మాణం చేసుకున్నారు. దాన్ని మనం ఏమీ చేయలేం. ఈ చెత్త అంతా వేసి ఈ మురుగుడు వాసన వస్తున్న పరిస్థితుల్లో నేను రాగానే ఇంకా బొంగులు ఇవన్నీ తాటాకులు తీసుకొచ్చి గుడిసెలు వేసుకుంటున్న పరిస్థితుల్లో దాన్ని ఆపుకునేదానికి, అరికట్టేదానికి కలెక్టర్ గారి దగ్గర నుంచి మినరపండు 1 కోటి రూపాయలు తీసుకొచ్చి దాన్ని చుట్టూ పహారీ గోడ నిర్మాణం చేశాను. ఆ పహారీ గోడ నిర్మాణం చేస్తున్నప్పుడు అదే తెలుగుదేశం పార్టీ గతంలో వాళ్ళ ప్రభుత్వంలో, అది 2018 ఎలక్షన్కు ముందుగా మల్లెపోగుల దాసయ్యనో అతనికి పట్టా ఇప్పించారు వీళ్ళు. ఇదే ఆంజనేయులు ఇదే పట్టా ఇప్పిస్తే అది హైయర్ ఎడ్యుకేషన్ చెప్పింది, నా మీదనే ధర్నా చేస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు కానీ అక్కడ గుంతల్లో మట్టి తీసింది కానీ ఒక 25 సంవత్సరాల క్రితం ఎక్కడ అవసరమైనా, ఎక్కడ రియల్ ఎస్టేట్ చేసినా అక్కడే తవ్వుకొచ్చుకుంటుంటారు వీళ్ళంతా. అది ఇలా తవ్వుకొచ్చుకుంటున్న దాని మీద వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళున్నప్పుడు అక్కడే తవ్వుకొచ్చుకున్నారు. మేమైతే మాకు తవ్వుకోవాల్సిన అవసరం కానీ, నాకు ఆ మట్టి అవసరం కానీ నాకు లేదు. నేను ఆ డైరీ ఫామ్ పెడతా, అక్కడ ఉన్నటువంటి గుణాదులు తీసి మనం ఫౌండేషన్లు వేయాలి కదా. వేస్తున్న దానికే వాళ్ళు నా మీద ఆ విధంగా చేసి, నేను పొలం ఆక్యుపేషన్ చేసుకున్నానని ధర్నాలు చేసి ఇవన్నీ చేస్తే మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ డిపార్ట్మెంటు అందరూ ఒక కమిటీ వేశారు. కమిటీ వేసి అది కూడా అంగుళం లేదని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కలెక్టర్ కానీ వీళ్ళందరూ చెప్పారు. దీని మీద వాళ్ళు ధర్నా చేస్తే నన్ను అడ్డగించారు. వాళ్ళు 500 మంది ఉన్నారు, నేను ఒక్కడనే ఉన్నాను. నా మీదకి వాళ్ళు నా కారు పోకుండా అడ్డగించి, నా కారు మీద కొబ్బరి బొండాలు అవన్నీ ఇస్త్రీ వేస్తూ ఉంటే అప్పటికప్పుడు జనం టౌన్ నుంచి వచ్చి అడ్డుకోవటం జరిగింది. వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య గొడవ, వాళ్ళే ముందు మిగిలి మా మీద, నా కారు మీద, నన్ను కారులో ఉన్నాను కొట్టంటరా అనే దిగాను కూడా. 500 మందిని నేను కొట్టగలుగుతానా? అది వాళ్ళే ముందు పెట్టారు వాట్సాప్లో, పారిపోయిన ఎమ్మెల్యే అన్నారు. మళ్ళీ అది రద్దు చేసి ఎమ్మెల్యే దుర్మార్గం చేస్తుండో మమ్మల్ని కొట్టించాడు అని మళ్ళీ వాళ్ళే చెప్పారు. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ విధానాలు. వాళ్ళు దొంగలు, దొంగ అని వాళ్ళే అంటారు. అందులో భాగమే కానీ నేను ఎవరిని పిలవలేదు, నేను ఎవరిని అక్కడ నేను కారులోనే కూర్చున్నాను. ప్రజలు వచ్చి అంత పూర్తి స్థాయిలో నా కారు మీదకు అడ్డగించే ఆ సమయానికి పోలీసులు అడ్డుకోలేని పరిస్థితుల్లో ఫైర్ చేయాల్సి వచ్చింది పైకి. అలాంటి సందర్భం సృష్టించింది వాళ్ళు. నా కారు మీద జెండాలు పెట్టింది వాళ్ళు, గ్రామాల నుంచి జనాన్ని పిలిచింది వాళ్ళు, నా కారుని అడ్డగించింది వాళ్ళు, నా కారు మీద రాళ్ళేసింది వాళ్ళు, నా కారు మీద దాడి చేసింది వాళ్ళు, నా కారు మీద వాళ్ళ జెండాలు పెట్టింది వాళ్ళు ఈరోజు మళ్ళీ ఇటు తిప్పి మాట్లాడుతున్నారమ్మా. అది వాళ్ళకి బాగా ఆ ఆలోచనలు ఎలా ఉందంటే, మేము బలం ఉంది, మాకు ఆస్తులు ఉన్నాయి, మేము అందరం ఎంత దూరమైనా పోగలము అనే ఒక మాట వాళ్ళే మాట్లాడతారు. మళ్ళీ మమ్మల్ని వాళ్ళు అడ్డగిస్తున్నారు. వాళ్ళ అరాచకాలకు అడ్డుకట్టేయాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. వాళ్ళ అరాచకం, వాళ్ళ 500 మందిని నేను కొట్టగలనా? వాళ్ళు ప్లాన్డ్గా ఉంది వాళ్ళు. నేను ఓరిక ఒక్క కారుతో పోతుంది.
ఎవరి దుర్మార్గం, ఎవరిది అన్యాయం, ఎవరిది ఇలా రవిడీజ్యం అనేది మీరే ఆలోచించాలి. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని చేసినా వినకొండలో వైసీపీ విజయడాంక మోగిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు బొల్లా బ్రహ్మన్నాయుడు గారు. మీ కెమెరామెన్ బాబ్జీతో మీ త్రివేణి.